ఆయన మీద అధికారం లేదంటే నీ మీద కూడా అధికారం లేదు. హల్లెలూయా. బిలీవ్. ఏమన్నాడు తెలుసా? ఆయన ఆ రొట్టె తీసుకొచ్చి రాయి తీసుకొచ్చి ఆ బండని తీసుకొచ్చి ఇదిగో దీన్ని రొట్టెని చేసుకుని తిను అంటాడు. ఎప్పుడు ఆపోతుగాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు తెలుసా? రేయ్, నువ్వు అక్కడే అయిపోయినవరా, నేను నీకంటే నెక్స్ట్ లెవెల్ రా, నేను ఆయన కుమారుని రా భయ్. నరుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అన్నాడట. రే, నువ్వు రొట్టెతో బతుకుతావేమో, నేను దేని ద్వారా బతుకుతా తెలుసా? నా తండ్రి నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల నేను జీవిస్తాను. హల్లెలూయా. అంటే వాక్కు ద్వారా జీవించేవాడిని, దేవుని ఆత్మ ద్వారా, పవర్ ద్వారా జీవించేవాడిని, ఫుడ్ ద్వారా జీవించేవాడిని కాదు రోయ్ అన్నాడంట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు కూడా బాప్తిసం పొందిన తర్వాత నువ్వు క్రీస్తుతో జీవించువాడవేనావు. క్రీస్తు నీలో జీవించువాడైనాడు. క్రీస్తు నీలో ఉన్నప్పుడు మరణము నిన్ను ప్రభుత్వం చేయగలదా? పాపము నీ మీద ప్రభుత్వం చేయగలుగుతుందా? హల్లెలూయా. మరి నీ ఇట్లా భయం పెట్టుకోవచ్చా? అన్నా నేను ఏజ్లో ఉన్నా అన్నా, నేను పాపం చేస్తానే పడిపోతానేమో అన్నా పెట్టుకోవచ్చా? ఎందుకు? నీలో ఎవడున్నాడు? పాపాను తొక్కునుడు ఉన్నాడు. హల్లెలూయా. నీతో కూడా తొక్కిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటి తెలుసా? సహోదరుల ఐక్యత కలిగి నివసించడం మేలు ఎంత మనోహరం. హల్లెలూయా. చూడండి, సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నాడంటే సహోదరుడా అంటున్నాడు మనల్ని. ఏమన్నాడు? ఆయన కుమారులందరికంటే ఈయన ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు అంటే జ్యేష్ఠుడంట, మొదటి కుమారుడంట, మనమందరం అంట ఆయన తర్వాత అంట. అంటే ఇప్పుడు మనం ఎవరో? సహోదరుడు. ఆయనకి యేసుక్రీస్తు ఎవరు మనకి? సహోదరుడు. ఇప్పుడు నువ్వు క్రీస్తుతో కూడా ఐక్యత కలిగి ఉన్నప్పుడు నువ్వేం కలుగుతున్నావు? ఎవరితోటి? యేసుక్రీస్తుతోటి ఐక్యత కలిగి ఉన్నప్పుడు, అంటే నీ సహోదరుడితో ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఏం కలుగుతుందంట? చదువుదాం అక్కడ. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సో ఇప్పుడు నువ్వు ఎవరితో ఐక్యత కలిగి ఉన్నావు? నీ సహోదరుడిని యేసుక్రీస్తు ప్రభుతో ఐక్యత కలిగి ఉంటున్నావు. అది ఏం చేయబడుతుంది? తల మీద పోయబడి అంగీల అంచు వరకు, గడ్డ మీద కారి అంగీల అంచు వరకు పరిమళ తైలము నీలోంచి పవర్ ఫ్లో అవుతుందంట. అనాయింటింగ్ ఫ్లో అవుతుందంట. హల్లెలూయా. అనాయింటింగ్ ఫ్లో అవుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో ఐక్యత కలిగి ఉన్నావు నువ్వు? దేవునితోటి, మనుషులతో కాదు. యేసుక్రీస్తు ప్రభుతో, నీ యొక్క సహోదరుడితోటి, నీ పెద్దన్నతోటి. హల్లెలూయా. నీ పెద్దన్నతోటి ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఏం కలుగుతుందంటే నీకు పవర్. అంగీల అంచు వరకు పరిమళ తైలం వలె ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నువ్వు లోకానికి వెలుగు అంటాడు. ఏమన్నాడు? నువ్వు లోకానికి వెలుగు అంటాడు. నువ్వు లోకానికి ఉప్పు అంటాడు. ఎందుకు తెలుసా? నీ వల్లనే టేస్ట్ వస్తుంది. హల్లెలూయా. ఉప్పు ఉంటేనే టేస్ట్ వస్తుంది. నువ్వు ఎంత మసాలాలు, ఎంత ఏది అన్నీ అయ్యి, ఉప్పు లేకపోతే హల్లెలూయా అంటాడు. యు ఆర్ ద టేస్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా. నువ్వు ఈ లోకానికి ఏమై ఉన్నావు? ఉప్పు అయి ఉన్నావు, సారమై ఉన్నావు. నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు, వెలుగు దగ్గరికి నడిపించువాడువు నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. వన్స్ ఇప్పుడు చెప్పండి, నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత పడిపోతావా? పాపం నీ మీద ప్రభుత్వం చేయగలుగుతుందా? చేస్తుందా? చాలామంది ఇక్కడే ఆగిపోతున్నారు. చాలామంది రిటైర్డ్ అయిన తర్వాత తీసుకుందాం. రేపు దేవుడు వచ్చేస్తే, ఒకవేళ రేపు దేవుడు వచ్చేస్తాడు, నీ పరిస్థితి ఏంటి? విడవబడతావు అంటాడు కదా. రక్షణ దినము నేడే, ఇప్పుడే, రైట్ నౌ. హల్లెలూయా. వాయిదాలు వద్దంట, తీసేసుకోవాలంట, అంతే.
నేను సముద్రంలో దూకాలని డిసైడ్ అయినా భయ్. నేను సముద్రంలో దూకాలని డిసైడ్ అయినా, ములిగినా తేలిన తర్వాత సంగతి, ఫస్ట్ దూకాలి అంతే. హల్లెలూయా. నన్ను లేపడానికి ఎవరున్నారు? ఆయన ఉన్నాడు, నేను దూకుతాను అంతే. హల్లెలూయా. అంతే బాప్తిసం కూడా. నువ్వు దిగాలంతే, ఆయన నిన్ను పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆయన నమ్మి దిగినప్పుడు నిన్ను ఎందుకు విడిచిపెడతాడు, నిన్ను ఎందుకు పడిపోనిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుతోటి నీ డౌట్లు అన్నీ పోయినాయా? నీ దెమ్మ మొత్తం తిరిగిందా? హల్లెలూయా. ఆమేన్. బాప్తిసం తీసుకోవడానికి చాలామంది భయపడేది ఇదే. చాలామంది నిన్న చింటూని అంటే అన్నా అని ఇట్లా అన్నాడు, డైలాగులు కొట్టాడనమాట. హల్లెలూయా. అంటే మేబీ చాలామంది, అంటే ఒక చింటూ అనే కాదు, చాలామంది 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 నాకు అన్నారు ఈ మాటలు. బ్రదర్, బాప్తిసం తీసుకుంటే కరెక్ట్ ఉండాలి కదా బ్రదర్, నేనేమో తాగుతాను బ్రదర్, నాకు కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి బ్రదర్. ఎలా బ్రదర్? అరే నిన్ను అటు నుంచి విడిపించడానికి కదరా ఆయన నీకోసం వచ్చింది, నీకోసం ఆయన మరణించింది. నువ్వు దాంట్లో ఉండిపోవాలని కాదు కదా. నువ్వు అట్లా ఉండిపోతే, నువ్వు బాప్తిసం తీసుకోకుండా ఉండిపోతే ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. ఒకవేళ బాప్తిసం తీసుకున్నావు అనుకో, నువ్వు పడిపోయినా కానీ ఎక్కడో ఒక మూలనన్నా ఉంటావు వెళ్ళి పరలోకంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకోకుండా అట్లనే తీసుకుందా తర్వాత తీసుకుందాం అనుకో, బుద్ధి గల కనికలు బుద్ధి లేని కనికలు ఉన్నారంట. బుద్ధి గల కనికలు ఏం చేశారంట? ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారట. దీపంలో డ్యూటీలు నిండా ఆయిల్ నింపుకొని పెట్టుకున్నారంట. వెయిట్ చేస్తున్నారంట, వస్తాడని వెయిట్ చేస్తున్నారంట. ఈ బుద్ధి లేని కనికలోనంట సగం ఉంది కదా, చూసుకుందాం తర్వాత అన్నాడంట. చూసుకున్న తర్వాత కథం బుడ్డిలో ఏమైపోతుంది? అయిపోతుందంట, ఆయిల్ అయిపోతుందంట, నూనె అయిపోతుందంట. నూనె అయిపోయేటప్పటికి ఆయన వచ్చాడంట. మేము ఆయిల్ తెచ్చుకుంటాం, కొంచెం మీ బుడ్డిలో ఉన్న నూనె మాకు ఎత్తారా అన్నాడట. వీళ్ళు అన్నారంట బుద్ధిగల కనికలు, లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళకి ఏముంది ఇప్పుడు ఆప్షను? వీళ్ళు తెచ్చుకోవాలా? తెచ్చుకునేదాకా ఆయన ఉంటాడా? హల్లెలూయా. వెళ్ళిపోయాడంట. ఎవరైతే సిద్ధపరచబడి ఉన్నారో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడంట ఆయన. హల్లెలూయా. ఒకవేళ రేపుడు దినం నీ దినం అలా ఉంటే ఏం చేస్తావు నువ్వు? హల్లెలూయా. విడవబడతావు, జాగ్రత్త. నో మోర్ పోస్ట్ పోన్. బాప్తిసం అనేది నేడే రక్షణ దినం, నేడే రక్షణ దినం అంటాడు ఆయన. ఈరోజే బాప్తిసం నువ్వు నీ అంతటా నువ్వు హోలీగా ఉండడానికి కాదు, నీ నీతి సరిపోదు కాబట్టి ఆయన నీ కోసం వచ్చాడు ఇక్కడికి. నీ నీతి పరలోకం చేర్చలేదు కాబట్టి ఆయన నీతి ద్వారా నేను నీతిమంతుడిగా చేస్తున్నాడు ఆయన. దావీదు అంటాడు, నా నీతి ఏమై ఉన్నది అంటాడు, చెప్పలేమంట, మురికి గుడ్డ లాంటిదయ్యా. నా నీతి ఏంటి? మురికి గుడ్డ లాంటిది. హల్లెలూయా. నా నీతి నీకు మురికి గుడ్డలా కనబడుతుంది. నేను నీతిమంతున్నా కాదు, జస్ట్ నువ్వు ఇచ్చిన కృప ద్వారా మాత్రమే నేను అర్హుణ్ణి. నీవిచ్చిన కృప ద్వారా మాత్రమే నేను అర్హుణ్ణి. కానీ నా దగ్గర ఏమి లేదు. ఐఎమ్ ఎంప్టీ. నేను యేసులో పరిశుద్ధుణ్ణి, యేసులో నీతిమంతుణ్ణి, యేసులో ధనవంతుణ్ణి, యేసులో ఐశ్వర్యవంతుణ్ణి, యేసులో ఆరోగ్యవంతుణ్ణి. పలకాల నువ్వు. హల్లెలూయా.